ప్రపంచంలో 1000 సంవత్సరాలు బ్రతికిన కాకి ఉందని చెబితే నమ్ముతారా? పవిత్ర గ్రంథమైన రామచరిత్ మానస్లో కాకభూషణుడి అనే మహాజ్ఞాని గురించి ప్రస్తావించబడి ఉంది. పూర్వజన్మలో ఆయన ఒక బ్రాహ్మణ యువకుడు. ఆయనకు శివుడిపై ఎక్కువ భక్తి ఉండేది, కానీ ఇతర దేవతలను గౌరవించలేదు. ఒక సందర్భంలో ఆయన గురువును అవమానించడంతో గురువు ఆయనకు శాపం ఇచ్చారు, కాకిగా జన్మించు అని. ఆ తరువాత ఆయన నిజమైన భక్తితో శ్రీరాముణ్ణి ఆరాధించాడు. ఆయన భక్తిని చూసిన శివుడు ఆశీర్వదించి ఆయనకు చిరంజీవతత్వం ప్రసాదించారు. శాపం కూడా ఆశీర్వాదంగా మారుతుందా భక్తి ఉంటే? అవును, ఒక శాపం వల్ల ఆయన కాకిగా జన్మించిన శ్రీరాముడిపై శివుడిపై అపారమైన భక్తి ఆయనను చిరంజీవిత్వంగా లభించింది. అతను అనేక యుగాలు జీవించి గరుడుడికి రామాయణ కథను ఉపదేశించాడు. కాకి రూపంలో ఉన్న మహర్షుల జ్ఞానం అతనిలో నిండింది. ఇక్కడ పక్షి, కాకి మరియు ఏ రూపం అన్నది కాదు, స్థితి కాదు. భక్తి ఉంటే శాపం కూడా దైవ అనుగ్రహమే అవుతుంది. శివనామం, రామనామమే శరణం.